సత్తెనపల్లిలో పోలీసులు గత రాత్రి భారీ పేకాట క్లబ్ పై మెరుపు దాడికి దిగారు. ఈ దాడిలో సుమారుగా 50 మంది పేకాట రాయులను అదుపులోనికి తీసుకున్నారు. అనంతరం వారి వద్ద నుండి భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ దాడికి సంబంధించిన వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచడంపై స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ నేతల అండదండలతోనే ఈ పేకాట క్లబ్ నిర్వహిస్తున్నారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో ఇలాంటి క్లబ్లు యథేచ్ఛగా సాగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పోలీసులు గత రాత్రి భారీ పేకాట క్లబ్ పై మెరుపు దాడికి దిగారు. ఈ దాడిలో సుమారుగా 50 మంది పేకాట రాయులను అదుపులోనికి తీసుకున్నారు. అనంతరం వారి వద్ద నుండి భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ దాడికి సంబంధించిన వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచడంపై స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో రాత్రి అయితే పేకాట క్లబ్ అయితే పోలీసులు దాడులు చేయడం జరిగింది. ఆ దాడుల్లో భాగంగా అక్కడ సుమారుగా 50 మంది పైన ఉన్నారని చెప్పి మనకున్న సమాచారం. అయితే అక్కడ లక్షల్లో దొరికినట్టు కూడా సమాచారం అయితే ఉంది. అయితే పోలీసులు అయితే ఎంత దొరికినాయి ఏందనేది కూడా గోప్యంగా ఉంచుతున్నారు. అయితే గత కొన్ని రోజులుగా కూడా పోలీస్ స్టేషన్ కోతవేడు దూరంలో పేకాట క్లబ్ నిర్వహించేటప్పుడు సత్తెనపల్లి మొత్తం కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ పేకాట క్లబ్ గత నెల నుంచి కూడా జరుగుతూనే ఉంది. అయినా పోలీసులు కూడా పట్టించుకోవడం లేదని చెప్పి అక్కడ ప్రజలైతే చర్చించుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే గత రాత్రి పేకాట క్లబ్ పై దాడి చేయడంతో ఈ దాడిలో సుమారు 50 మంది పైగా దొరికారని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నారు. ఇందులో ఎంత అమౌంట్ ఏందనేది కూడా గోప్యంగా ఉంచుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఎంత దొరికినాయి అమౌంట్ ఏందనేది కూడా బయటకు అయితే పొక్కనివ్వకుండా పోలీసులు అయితే దాన్ని చాలా గోప్యంగా ఉంచుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఆ ప్యాకెట్లో కొంతమంది ప్రముఖులు కూడా ఉన్నట్టు కూడా మనకున్న సమాచారం. అయితే ఇంతమంది పేకాట రాయిలు అక్కడ పేకాట క్లబ్ నిర్వహిస్తున్న పోలీసులు మాత్రం ఎందుకు పట్టించుకోవట్లేదని కూడా అక్కడ ప్రజలు అయితే పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే ఏదైతే ప్రతిపక్ష నేతలు కూడా ఈ పేకాట క్లబ్ పై అధికార పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు, ప్రమేయంలో నడుస్తుందని కూడా ఆ ప్రతిపక్ష నాయకులు కూడా దీని మీద చర్చిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్గా చూసుకున్నట్టయితే జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని చోట్ల అధికార పార్టీకి చెందిన వ్యక్తులు పేకాట క్లబ్లు నిర్వహిస్తున్నారని కూడా అనుకోవచ్చు. దాంతో పాటుగా కొన్ని నియోజకవర్గాల్లో అయితే పర్మిషన్ అని చెప్పేసి పేకాట క్లబ్లు నిర్వహిస్తున్నారు. దాంతో ముఖ్యంగా మన ఏదైతే పల్నాడు జిల్లాలో అయితే కొన్ని ప్రాంతాల్లో యథేచ్ఛగా పేకాట అయితే నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. పేకాట యథేచ్ఛగా నడుస్తున్నా కూడా పోలీసులు మాత్రం చూసినట్టు వ్యవహరిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే నిన్న రాత్రి అంతమంది పేకాట రాయలు దొరకడం కూడా జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద చర్చనీయాంశం అని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఇటు ఒక పోలీస్ స్టేషన్, ఒక డిఎస్పీ ఆఫీసు దాని కోతవేటి దూరంలో ఎంతో దూరం కూడా ఉంటుంది. 500 మీటర్ల దూరంలోనే ఈ పేకాట క్లబ్ అని ఉంటుంది. అసలు అంతమంది ఒక చోట గ్యాదర్ అయి పేకాట ఆడుతుంటే పోలీసులు కానీ ఇటు ఇంటెలిజెన్స్ కానీ ఎందుకని దృష్టి పెట్టలేదు, అక్కడ దాని మీద దృష్టి పెట్టకపోవడం గల కారణాలు ఏంటని కూడా అధికారులు కూడా పూర్తి నివేదిక ఇవ్వమని కూడా అప్పటికే పల్నాడు ఎస్పీ అయితే సత్తెనపల్లి డిఎస్పీకి అయితే చెప్పడం అయితే జరిగింది. అసలు ఇంత జరుగుతున్నా సరే మీరు ఎందుకు ఆ క్లబ్ మీద ఇంతవరకు రైడ్ చేయలేదు అని చెప్పి పల్నాడు ఎస్పీ సత్తెనపల్లి పోలీసుల మీద అయితే సీరియస్ గా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా అసలుకి రాత్రి ఎంతమంది దొరికారు, అందులో ఎవరెవరు ఉన్నారు, లేకపోతే అక్కడ వాళ్ళకడ ఎంత అమౌంట్ దొరికినాయి అనేది కూడా ఇప్పటికీ పోలీసులు అయితే గోప్యంగానే ఉంచుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఓవరాల్ గా చూసుకుంటున్నైతే 46 నుంచి 50 మంది పేకాట ఆడుతున్న వ్యక్తులు దొరికారు. వాళ్ళ దగ్గర కార్లు ఎన్ని దొరికినాయి, ఫోన్లు కానీ డబ్బులు కానీ ఎంత ఏందనేది కూడా ఇప్పటికి కూడా ఏ అధికారి కూడా బయటకు చెప్పట్లేదు. దాంతో పాటుగా పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే తరహాలో కొన్ని చోట్ల అయితే పేకాట క్లబ్లు అయితే నిర్వహిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే కొంతమంది పోలీసు అధికారులు మాత్రం ఏదైతే గుట్టు చెప్పుడు కాకుండా ఈ వ్యవహారాన్ని నడుస్తుంది, ఎస్పీ దృష్టిలో కూడా పెట్టకుండా కొంతమంది ఇంటెలిజెన్స్ కానీ ఎస్బీఓలు కానీ ఈ పేకాట క్లబ్ల మీద పూర్తిగా తెలిసినా కూడా తెలియనట్టు వ్యవహరిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ పల్నాడు జిల్లాలో గత కొన్ని రోజులుగా చూసుకున్నట్టయితే వరుసగా చిన్న పేకాట రాయలపై పోలీసులు దాడులు చేస్తున్నారు. కానీ ఏదైతే పేకాట క్లబ్లు నిర్వహిస్తున్నారో పర్మిషన్ అని చెప్పేసి పర్మిషన్ లేకపోయినా సరే అక్కడ పేకాట నిర్వహిస్తున్నా సరే పోలీసులు మాత్రం వాటి మీద కమ్మేసి ఉంచుతున్నారు. కానీ కనీసం వాటి మీద రైడ్లు చేయడానికి కూడా
భయపడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే నిన్న ఎస్పీకి ఉన్న సమాచారం మేరకు మాత్రమే రాత్రి కూడా ఈ పేకాట క్లబ్ పై రైడ్ చేయడం కూడా జరిగింది. ఏదైతే పల్నాడు ఎస్పీ దృష్టికి రావడంతో అక్కడ ఉన్న పోలీసు ఎవరైతే సత్తెనపల్లి పోలీసులు అయితే ఎలక్ట్ చేసి ముందు అర్జెంట్ గా పేకాట క్లబ్ పై రైడ్ చేయమని కూడా ఎస్పీ ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. ఏదైతే అక్కడ పేకాట నిర్వహిస్తుంది ఎస్పీ దృష్టిలో పడితే గానీ అక్కడ పేకాట నిర్వహిస్తున్నారని చెప్పి అక్కడ సత్తెనపల్లిలో పోలీసులు మాత్రం తెలియదు అనేది ఎస్పీ చెబుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఇది సమాచారం ఎస్పీ గారికి రావడం ఎస్పీ గారు దాని మీద ఏమన్నా చర్యలు తీసుకోమంటంతో అప్పుడు దాని మీద రైడ్ చేశారు. రైడ్ చేసిన తర్వాత కూడా ఇప్పటికీ ఎంత దొరికింది ఏందనేది కూడా బయటకు పొక్కనీయకుండా అయితే చూస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. దాంట్లో ముఖ్యంగా అటు వైసీపీలు కానీ ఇటు టీడీపీలో ప్రమేయాలు కూడా ఉన్నాయని సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలైతే పెద్ద చర్చిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే సత్తెనపల్లి టౌన్ లో ఇది జరగడం కూడా పెద్ద చర్చనాంశంగా కూడా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే అసలుకి టౌన్ లో ఇంత మంది వచ్చిపోతున్నా సరే పోలీసులు కానీ ఇటు ఇంటెలిజెన్స్ కానీ ఇటు ఎస్బీ కానీ ఎందుకని దీని మీద అసలు వీళ్ళు ఎంతమంది పబ్లిక్ ఎందుకు వస్తున్నారు ఎందుకు పోతున్నారని కూడా పూర్తిగా దృష్టి పెట్టకపోవడంపై కూడా పెద్ద చర్చ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్ గా చూసుకున్నట్టయితే పల్నాడు జిల్లాలో రాత్రి సత్తెనపల్లిలో అయితే ఇంతమంది పేకాట రాయిలు దొరకడం కూడా జిల్లాలో ఇది మొదటిసారి కూడా చెప్పుకోవచ్చు. అయితే ఒకేసారి ఇంతమంది దొరకడం అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంది అనేది కూడా జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద చర్చ నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇంతమంది పేకాట రాయిలు ఒక చోట చేరి పేకాట ఆడుతుంటే అక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం కానీ అక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ కానీ అక్కడ ఉన్న ఎస్బీ కానీ ఏం చేస్తున్నారు అనేది మాత్రం దాని మీద మాత్రం ఎస్పీ గారు ఇప్పటికే సీరియస్ గా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే పల్నాడు జిల్లాలో ఎలాంటి అసంఘీయ కార్యకలాపాలు జరిగినా సరే ఊరుకోరని చెప్పి గతంలో కూడా ఎస్పీ పోలీసు అధికారులు ఓకే రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ స్వామి.